ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఊజు దేశమందు యోబు అనే ఒక ధనవంతుడు ఉన్నాడు అని అతని గురించి దేవుడే సాక్షి ఇచ్చాడు. అతను అంత ధనవంతుడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆ దేశంలోని ఆస్తికర్తగా ఉండడానికి గల కారణం ఏంటో మన వాక్యం చూసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, యోబు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు, చెడుతనాన్ని విసర్జిస్తున్నాడు, నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నాడు. అందుచేత దేవుడు అతను చూసి అతని చేతి పనిని, అంటే అతని కష్టఫలాన్ని దీవించాడు, ఆశ్రయించాడు. కాబట్టే ఆ దేశంలో అతను ధనవంతుడిగా ఉన్నాడు, ఆస్తికర్తగా ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, ప్రతి వారు కూడా కష్టపడటమే కాదు. చూసుకుంటే వాక్యం చూసుకుంటే ప్రసంగి మాట్లాడిన మాట ఏంటంటే, చాలామంది కష్టపడుతున్నారు, ఉదయాన్నే లేచి రాత్రి కూడా కష్టపడుతున్నారు, కానీ ఆహారం తినే టైం కూడా తినట్లేదు. అర్ధరాత్రి కాడ అన్నం తింటున్నారు, అంతగా కష్టపడుతున్నారు. ఆహారం కూడా తినకుండా అంత కష్టపడుతున్నారు. కానీ ప్రసంగి చెప్పేది అది కూడా వ్యర్థమే. ఎందుకంటే మీరు అంతగా కష్టపడుతుంది, మీ శరీరాన్ని బలహీనం చేసుకున్నారు, కానీ అది కూడా సిల్లి సంచులు వేసినట్టు అయిపోతుంది. అయితే వాక్యం సెలవిస్తుంది, ఎంత సంపాదించినా సరే దేవుడు ఆశీర్వాదం లేకపోతే వారి కష్టఫలం ఆశీర్వాదంగా ఉండదు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ కష్టఫలం ఆశీర్వదించబడాలన్నా, మీరు ఆస్తికర్తలుగా ఉండాలన్నా ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేయాలి, నీతిగాను యథార్థంగా ఉండాలి, చెడుతనాన్ని విసర్జించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి పని ప్రారంభిస్తామో దేవుడు మన కష్టఫలాన్ని ఆశీర్వదించాడు, మన చేతి పని దీవిస్తాడు. అందుకని యోబు అంత ధనవంతుడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే, దేవుడు అతనికి ఉన్న సమర్థవంతులు కంచి వేసి కాసి కాపాడాడు, అతని కష్టఫలాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి యోబు ఆ దేశంలో ధనవంతుడిగా ఉన్నాడు, ఆస్తికర్తగా ఉన్నాడు, దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు, అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. అటువంటి దేవుని కృప మనం కూడా పొందుకోవాలంటే మనం కూడా యోబులాగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు కష్టపడిన కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అనేక మంది సహకారులుగా మనల్ని నిలబెడతాడు. అటువంటి దేవుని ఆశీర్వాదం దేవదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించును గాక.